బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత ఇన్నాళ్లు అసెంబ్లీ మొహం చూడని ఆయన సడన్ గా ఇవాళ ఎందుకు వచ్చారు? దీనిపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనా లేక తన సభ్యత్వం పోతుందన్న భయంతోనా అంటూ కొందరు చర్చించుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, కేసీఆర్ ఇన్నేళ్లు కూడా అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇవాళ అసెంబ్లీకి రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? సర్తాజ్ మూడోసారి అటు తెలంగాణ అసెంబ్లీ కొలువైంది. కాంగ్రెస్ అధికారంలో చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా డిసెంబర్ 9వ తారీఖున మొదటి అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా జరిగింది. ఈ 9 రోజుల పాటు ఈ సెషన్ కూడా కొనసాగింది. కానీ 2 సెషన్లో కూడా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి వాదనలు కొనసాగాయి. అటు మేడిగడ్డ కావచ్చు, పవర్ పాయింట్ ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల సందర్భంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పదే కోరుతూ ఉన్నారు, ఈ సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన సభకు హాజరు కావాలి, ఆ సభ్యుల అనుమానాలకు ఆయన సందేహాలకు అన్నీ నివృత్తి చేయాలంటూ పదే కోరినప్పటికీ కూడా సభ ముఖం చూడలేదు. కేవలం ఫిబ్రవరి 2వ తారీఖున మాత్రం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అక్కడ స్పీకర్ ఛాంబర్లోనే ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మాత్రం ఆయన అకస్మాత్తుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన హాజరయ్యారు. దీని వెనకాల ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేవలం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సభలో జరగవు. అంతేకాకుండా అటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ప్రకారం ఆయన సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది, ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అందుకే హాజరై ఉంటారనే చర్చ అయితే పొలిటికల్ లాబీస్లో జరుగుతుంది. ఒకసారి ఆర్టికల్ 190 ఏం చెప్తుంది అనేది చూద్దాం. If for a period of 60 days a member of a house of the legislature of the state is without permission of the house absent from all meetings thereof, the house may be declared his seat vacant అని చెప్తుంది. అంటే 60 రోజుల పాటు ఎవరైనా సభకు హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, లైన్లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం మూడోసారి అసెంబ్లీ సమావేశమైంది. మొదటి 2 అసెంబ్లీ సమావేశాలకి ఎక్కడా కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. అకస్మాత్తుగా ఈరోజు ఆయన శాసనసభకు హాజరయ్యారు. దీని వెనకాల కారణం ఏంటి? బడ్జెట్ సమావేశాలకు హాజరవడమేనా, లేకుంటే ఈ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 190 ప్రకారం ఆయన పైన అనర్హత వేటు పడుతుందనే భయంతో ఆయన హాజరయ్యారు అనుకోవాలా? ఇప్పుడు అనారత వీటు ఒకటి కావచ్చు, ప్రజలలో పరిచయం అయిపోతున్నావు, పోకపోతే ఇప్పటికి 2 అసెంబ్లీ సమావేశాల్లోని రావచ్చు. లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని ఏదో ప్రజారంజక బడ్జెట్ పెడుతుంది, ప్రజలలోకి వెళ్ళిపోతుంది, ఒకసారి వెళ్ళాలని ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు అనేది ఆలోచన. ప్రధానంగా వారు అసలు అంటే మీరు అన్నట్టు టెక్నికల్ గా తెలుసుకుంటా 60 రోజులకు రాకపోతే సభ్యత్వానికి ఇబ్బంది అని కూడా రావడానికి అవకాశం ఉందనేది నేను ఆ కోణంలో ఆలోచన చేయలేను. ఒకవేళ అది ఉంటే కూడా ఉండొచ్చు, రాకపోతే వాటిని సభ్యత్వం రద్దు అవుతుందా, నోటీస్ ఇస్తారా అనేది సాంకేతికపరమైన అంశం, దాన్ని చూడాలి. ప్రధానికి ఈరోజు మొదటిసారి 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ, విద్యుత్ కొనుగోళ్లు, మేడిగడ్డ, వీటిలన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. దాన్ని గట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అనేక సార్లు కోరారు అటు ప్రతిపక్ష నేత రావాలని. అప్పుడెప్పుడు రాని కేసీఆర్ ఇవాళ రావడాన్ని ఏ రకంగా చూడాలంటారు? నేనేమనుకుంటున్నా, మీరు అన్నట్టు 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం పోయే అంశంలో కోణంలో వచ్చిరా అనేది ఒకటి సాంకేతిక పరంగా చూడాలి. రెండో ప్రధానంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో
భాగంగా ముందుకు పోతున్నప్పుడు ఒకవేళ తను రాకపోతే ఇంకెక్కడ మైనస్ అవుతానే అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు అనేది. సరే ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు సభకు మా ముఖ్యమంత్రి గారు సభకు అనేక సందర్భాలు రావాలని కోరడం జరిగింది. ఈ రోజు వచ్చారు, కానీ వారు సభకు వచ్చి ఆ బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే బయటకు వెళ్ళి వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూశారు. ఈ బడ్జెట్ డొల్లతనమని, బడ్జెట్ కు బోగస్ అని, అదే మరి ఈ 2,90,159 ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినాము. ఇంచుమించు 70,000 పైచీల కోట్లు రైతును రారా చేయడం కోసం ఏర్పడినటువంటి బడ్జెట్ లో ఒక్కొక్క రంగానికి మీరు చూసారు. వ్యవసాయ రంగానికి ఈ విధంగా 77 కోట్లు, 31,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం మనం పెట్టడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసి గతంలో లాగా 45 రోజులు కాకుండా 2 రోజులకే 7,170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పడేసి 10,556 కోట్లను 2 రోజుల్లో రైతులకు వేసినటువంటిది. ఈరోజు ఈ రైతులకు సంబంధించిన అంశంలో ఈ విధంగా ముందుకు పోతున్నాం కాబట్టి వాళ్ళు వచ్చేదో ప్రజలలో వ్యతిరేకత భావన పార్టీకి రాకుండా చూడడానికి కోసం వచ్చినట్టుగానే మేము భావిస్తున్నాము. ఈరోజు మీ ద్వారా పశు సంవర్ధక శాఖకు 1,980 కోట్లు, మా 2,350 కోట్లు, 68 కోట్ల ప్రయాణాలు మహిళలు అయిన దానికి 2,350 కోట్లు ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి 6 గ్యారెంటీలలో ఆర్టీసీ కూడా బలోపేతమైంది. ఇలా $1 బిలియన్ కార్పొరేషన్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కేవలం ఆయన మీ బడ్జెట్ పైన విమర్శలు చేయడానికే ఈ రోజు అసెంబ్లీకి హాజరయ్యారని మీరు అంటున్నారు, అంతేనండి? ఒక్క విషయం చెప్తా, అదే నేనేమంటున్నా, ఈ బడ్జెట్ పైన విమర్శ చేయడానికి ఇది డొల్లా అన్నాడు, ఇది బోగస్ అనే ఒక వర్డ్ అన్నాడు కదా. నేనేమంటున్నా, నిజంగానే తెలంగాణ కోసం ఉద్భవించిన పార్టీ, తెలంగాణనే మాకు పెట్టిన తక్కువ ఆయనే నిన్నటి రోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్నా పైస పెట్టకపోతే ఇప్పటి వరకు స్పందించలే, తెలంగాణకు జరిగిన అన్యాయం పైన మాట్లాడలే. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు జనరంజక ప్రజా సంక్షేమం పెద్దపీట వేస్తూ, రైతులకు పెద్దపీట వేస్తూ, పిల్లలకు పెద్దపీట వేస్తూ ఈరోజు సంక్షేమం ఓ కన్ను అయితే అభివృద్ధి ఓ కన్ను లాగా చేయాలని చెప్పిన తప్పొద్దు చేసినటువంటి దాన్ని విమర్శలను చూస్తే ఏ విధంగా చూడాలి మనం? ఈ రోజు ఓరవలేకపోతున్నాడు ఆయన ఇంకా కూడా మా ప్రభుత్వం మాదే ఉన్నటువంటి ఆలోచిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవానికి దగ్గరగా మనం బడ్జెట్ పెట్టినాము. ఇది వాస్తవానికి దగ్గరగా బడ్జెట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. వాస్తవానికి కేసీఆర్ గడిచిన 2 శాసనసభ సమావేశాలకి హాజరు కాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన హాజరయ్యారు. అయితే దీనిపైన అటు పొలిటికల్ లాబీల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అటు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 190 ప్రకారం ఎవరైనా సభ్యుడు 60 రోజుల పాటు కనుక ఎటువంటి అనుమతి తీసుకోకుండా హాజరు కాకపోతే అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని 190 అధికరణంలో చాలా స్పష్టంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అట్లనే ప్రోరోగ్ అయిన రోజులు వరుసగా 4 రోజుల కన్నా వాయిదా పడ్డ రోజులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అట్లా కూడా చూస్తే కూడా ఇప్పటికే మిగిలిన ప్రోరోగ్ అయిన రోజులు తీసేస్తే మిగిలిన 191 రోజులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆయన గడువు కన్నా ఎక్కువ రోజులే ఆబ్సెంట్ అయ్యారు. ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఆ భయంతోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారంటూ ఆయన చెప్తున్నారు. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయని చూద్దాం. ఒకసారి మొదటగా అటు డిసెంబర్ 8వ తారీఖు జరిగాయి, అప్పుడు 6 రోజులు అటు జరిగాయి. ప్రోరోగ్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 27వ తారీఖున అప్పుడు ప్రవేశపెట్టారు. తిరిగి మరోసారి ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రోరోగ్ వచ్చేసి జూన్ వరకు కూడా, జూన్ 27 వరకు అది పెట్టారు. ఈ మధ్యలో ఎక్కడ కూడా అవన్నీ కూడా శాసనసభ కాలాన్ని చూపిస్తే అప్పుడెప్పుడు కూడా కేసీఆర్ హాజరు కాలేదు కాబట్టి ఆయన పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే సభకు గైర్హాజరు పైన ఇటువంటి స్పీకర్ నుంచి ఒకవేళ అనుమతి తీసుకొని ఉంటే దాన్ని పరిగణలో తీసుకోవచ్చు, కానీ ఎక్కడా కూడా అనుమతి తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సభ్యుడు ఆయన పైన కనుక ఆ తీర్మానం ప్రవేశపెడితే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అసలు దీనిపైన అటు న్యాయ నిపుణులు ఏమంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా తెలంగాణ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. రామకృష్ణారెడ్డి గారు, చూస్తున్నాం మనం 3వసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఈరోజు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన కేవలం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి కారణం ఏంటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ప్రకారం ఆయన పైన అనర్హత వేటుపడుతుందనేనా? హలో 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 రామకృష్ణారెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ వినపడుతుంది సార్ నమస్తే. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు.
ఇప్పటిదాకా దాదాపుగా 229 రోజులు జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడి మొదటిసారి శాసనసభ సమావేశం జరిగింది ఎప్పుడో 2023 డిసెంబర్ 8వ తారీఖున. అప్పటి నుంచి హాజరు కాని కేసీఆర్ ఈరోజు ఎందుకు హాజరయ్యాడు అంటే అటు కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 190 ప్రకారం ఎవరైనా సభ్యుడు 60 రోజుల పాటు కనుక హాజరు కాకపోతే 60 రోజుల లోపు హాజరు కాకపోతే ఆయన పైన అనర్హత వేటు పడుతుందంటూ చెప్తూ వస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టికల్ 190 క్లాస్ 4 కింద ఏదైనా శాసనసభ్యుడు వితౌట్ పర్మిషన్ లేకుండా వరుసగా 60 రోజుల పాటు ఆ శాసనసభకు హాజరు కాకపోతే అతని సభ్యత్వం శాసనసభ రద్దయినట్టు డిక్లేర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో లెక్కించేటప్పుడు ఏదైనా శాసనసభ వాయిదా 4 రోజుల కంటే ఎక్కువ వాయిదా పడినప్పుడే దాన్ని లెక్కలోకి తీసుకోరాదని ఉంటుంది. కనుక మీరు అంటున్నారు వరుసగా హాజరు కాకపోవడం వల్ల అతని శాసనసభ్యత్వాన్ని పోవడానికి అనేటువంటిది విషయం ఉంటుంది. ఓకే, అంటే ప్రోరోగ్ అయిన రోజుల్ని తీసేయాలా? 4 రోజుల కంటే ఎక్కువ ఉంటే అంటే ఇప్పుడు మరి గతంలో జరిగిన 2 అసెంబ్లీ సమావేశాలు కూడా ఒకటేమో ఎప్పుడో డిసెంబర్లో జరిగింది, తర్వాత అది ఫిబ్రవరిలో జరిగింది, ఇప్పుడు జూన్ మొన్న 24 తారీఖున ప్రారంభమయ్యాయి. మొదటి రెండింటికి హాజరు కాలేదు కదా. అంటే స్పీకర్ విచక్షణ ప్రకారం ఆయన పైన అనర్హత వేటు వేయచ్చా లేకుంటే ఎవరైనా? ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు శాసనసభకు కొంత దూరంగా ఉన్న కేసీఆర్ కేవలం ఈ ఆర్టికల్ 190లోని క్లాస్ 4 ప్రకారం తన పైన అనర్హత వేటు పడుతుంది అన్న భయంతోనే హాజరయ్యారనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సభ్యుడు కనుక తీర్మానం పెడితే ఖచ్చితంగా దీనిపైన స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతో మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో కేసీఆర్ ఈరోజు సభకు హాజరయ్యారంటూ అటు రాజ్యాంగ నిపుణులు లేకపోతే న్యాయ నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కనుక చూసినట్లయితే అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలలో ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పైన ఇంకా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుంది. దీనంతా తప్పించుకోవడానికి ఈరోజు ఆయన హాజరయ్యారంటూ చెప్తూ ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయన్ని మరొకసారి కనుక్కుందాం. సార్, ఏం చెప్తుంది రాజ్యాంగంలోని 190 ఆర్టికల్ సబ్ క్లాస్ 4 గురించి మీరు చెప్పారు. దానిపైన కేవలం స్పీకర్ విచక్షణ అధికారంతో ఆయన పైన అనర్హత వేటు వేయచ్చా లేకుంటే ఎవరైనా తీర్మానం చేయాలా? ఎవరైనా శాసనసభలో ఎవరైనా తీర్మానం ప్రవేశపెడితే ఒక వరుసగా 60 రోజుల పాటు కనుక రాకపోతే సభ పర్మిషన్ లేకుండా అతను డిస్క్వాలిఫై అని డిక్లేర్ చేయొచ్చు. అంటే అది స్పీకర్ విచక్షణే ఉంటుందా? స్పీకర్ విచక్షణ ఏం లేదు. అతడు 60 రోజులు వరుసగా రాకపోతే రెజల్యూషన్ పెట్టి డిక్లేర్ చేయాలి. అంటే సీనియర్ శాసనసభ్యుడు అనేక సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి విషయం తెలియదంటారు. ఇన్ని రోజులు మరి ఎందుకు హాజరు కాలేదు, ఇవాళే ఎందుకు హాజరయ్యారు? ఆ విషయం మనకు తెలియదు. కానీ ఆర్టికల్ 190 ఏం చెప్తాయంటే ఒక శాసనసభ్యుడు వరుసగా హాజరు కాకపోతే 60 రోజులు పర్మిషన్ లేకుండా అతన్ని డిక్లేర్ చేస్తూ అనర్హుడని డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా శాసనసభ నుంచి అనర్హుడిగా ఆయన్ను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అది రాజ్యాంగంలోని అధికరణం 190 చాలా క్లియర్గా చెప్తుంది అంటూ న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన హాజరైన తర్వాత బడ్జెట్ పైన ఆయన విమర్శలు, ఇంకా బడ్జెట్ సమావేశం కొనసాగుతుండగానే ఆయన మీడియా పాయింట్కి రావడం, ఇంతవరకు 10 ఏళ్లలో ఎప్పుడు ఆయన మీడియా పాయింట్కి వచ్చింది లేదు. మీడియా పాయింట్కి వచ్చి బడ్జెట్ పైన రకరకాల విమర్శలు చేశారు. ఇదంతా కూడా డొల్ల బడ్జెట్ అంటూ విమర్శలు చేసి అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ఆయన వెళ్ళారు. మొత్తంగా ఆయన రాక అయితే తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే కోరుతూ వచ్చారు, అనేక సందేహాలను సభలో లేవనెత్తారు. సీనియర్ శాసనసభ్యునిగా మీ గైడెన్స్ ఇవ్వండి, అలానే మీరు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది, ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది, అటు విద్యుత్ కొనుగోళ్లలో అనేక అవకతవకలు జరిగాయి. ఇవన్నీ కూడా మీరు సభకు వచ్చి చెప్పండి, మీకు కావాల్సినంత సమయం
మేము ఇస్తాము, మీరు చెప్పిందంతా కూడా వింటాము అని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాని కేసీఆర్ ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు ఆయన రావడం, వచ్చిన తర్వాత ఒక గంట సభలో గడిపి అక్కడి నుంచి వెళ్ళడం, ఇదంతా కూడా అనేక రకాల చర్చకు దారితీస్తుంది. నిన్న కూడా శాసనసభ వాడివేడిగా కొనసాగింది. అటు కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, అట్లనే రేవంత్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు అటు గత బీఆర్ఎస్ నేతలపైన చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈరోజు కేవలం బడ్జెట్ పత్రాలను మాత్రమే ప్రవేశపెట్టారు. అట్లనే అటు ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించారనేది ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ వ్యవహారాల మంత్రి బట్టె విక్రమార్క చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎటువంటి రాజకీయపరమైన చర్చ జరగదు, ఎటువంటి విమర్శలకు ప్రతి విమర్శలకు తావుండదు. కాబట్టి ఒకసారి హాజరవుతే ఈ ఏదైతే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 190లో ఈ సబ్ క్లాస్ ఉందో దీని నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఆయన రాజకీయ చతురత చూపించారనే చర్చ అయితే సీనియర్ శాసనసభ్యుల్లో అటు చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.